రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రూపొందిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పుట్టా పురుషోత్తం రావు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈ నెల 25న సికింద్రాబాద్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా తెలిపారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మున్నూరు కాపు సర్పంచులను సన్మానించినట్లు పుట్టా పురుషోత్తం తెలిపారు. మాజీ మంత్రివర్యులు కరీంనగర్ స్థానిక ఎమ్మెల్యే శ్రీ గంగుల కమలాకర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర డైరీ ఏదైతే శ్రీ రాజరాజేశ్వరి గార్డెన్ సిక్ విలేజ్ సికింద్రాబాద్లో ఈ నెల 25వ తేదీ 11 గంటలకు ఏదైతే దాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నామో ఆ ఆవిష్కరణ సభకు గంగుల కమలాకర్ గారిని ఆహ్వానించడం జరిగింది. అదే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు సర్పంచులు గెలిచిన వారందరికీ ఆ కార్యక్రమంలోని సన్మానం ఉంటుంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగళారం లక్ష్మణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి ఈ డైరీ కమిటీ కో చైర్మన్ ఇసంపల్లి వెంకన్న గారు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సత్యనేని శ్రీనివాస్ గారు, మీరంతా, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ మన హరిశంకర్ గారు, అదేవిధంగా కూరగాయల తిరుపతి గారు, కంజర్ల రేణుక గారు ఈ కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ గారు పాల్గొన్నారు. ఖచ్చితంగా అదేవిధంగా ఈ సందర్భంలో యావత్ మున్నూరు కాపులకు ఏదైతే రాబోయే మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఆ ఎన్నికలలో బహుజనుల రాజ్యాధికారంకై ప్రయత్నం చేస్తూ మేమెంతో మా వాటా సాధిస్తూనే బహుజనులకు అంత వాటా వచ్చే విధంగా మున్నూరు కాపులంతా బహుజన రాజ్యాధికారం బాటలు వేస్తూ మున్నూరు కాపులతో పాటు బీసీలకు, మున్నూరు కాపులను నిలబడ్డ దగ్గర మున్నూరు కాపులకు గెలిపించుకొని అత్యధిక